కవిత వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో స్పందించారు. ఎవరు వెనుక తాను లేను, అలాంటి వాళ్ళ వెనుక తాను ఎందుకుంటాను, బీఆర్ఎస్ పార్టీ కాల గర్భంలో కలిసిపోతుంది, అలాంటి పార్టీ ఉండదు అనే రకంగా మరొకసారి అంటే కవిత ఇచ్చిన అస్త్రం, కవిత చేసిన విమర్శలు విపక్షాలకు అస్త్రంగా మారడానికి ఇదే నిదర్శనం. రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు, చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆ పార్టీలో జరుగుతున్న అంతర్గత పంచాయతీలు అవి తనకేం సంబంధం, తాను ఎందుకుంటాను, ఎవరి వెనుక తాను లేను అని. ఎందుకంటే రేవంత్ రెడ్డి చర్చలో ఉన్నారు. ఇప్పుడు హరీష్ రావు వెనుక, సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత చెప్తున్నారు. కవిత వెనుకే రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తున్నాడు అనేది బీఆర్ఎస్ నేతల వాదన. సోషల్ మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి చెప్పింది చెప్పినట్టు కవిత చేస్తున్నారు. చాలా రోజుల నుంచి కవితకి రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గతంలో పార్ట్నర్గా కూడా కవితకు ఉన్నారు. ఇలాంటి విమర్శల నేపథ్యంలో రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. దీనిపైన చర్చిద్దాం. కవిత ప్రెస్ మీట్ని ఎలా చూడాలి, కవిత కన్ఫ్యూజన్లో ఉన్నారా లేకుంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారా, చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత చరణ్ కౌశిక్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత కరీంనగర్ DCMS చైర్మన్, మాజీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి కూడా లైవ్లో కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందు చరణ్ గారు మీరే చెప్పాలి, రేవంత్ రెడ్డి సెంటర్ పాయింట్గా నడుస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్లో జరుగుతున్న పంచాయతీ అని రేవంత్ రెడ్డి కొట్టిపడేసిన కవిత గారు స్వయంగా ఆరోపించారు. హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు ఒకే ఫ్లైట్లో వెళ్ళారు, చర్చించుకున్నారు, ఆ తర్వాతే తన మీద దాడి మొదలైందనేది కవిత ఆరోపణ. అయితే కవిత వెనుక ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళు బిజినెస్ పార్ట్నర్లు వాళ్ళిద్దరు. బీఆర్ఎస్లో కుటుంబాన్ని చీల్చడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా కవిత పావుగా మారింది. కవితను మంత్రివర్గంలోకి కూడా తీసుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశాడని మీ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన ఆరోపణ. ఏం చెప్తారు? అంటే ప్రధానంగా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు స్పందించారు. ఈ తగాదాలకు సంబంధించి కావచ్చు, ఎవరు నేను ఉన్నా అని ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు కదా, ఒప్పుకోరు కదా, ఉన్నా ఒప్పుకోరు. దీని వెనకాల చాలా మంది మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దుబ్బాక్ ఎలక్షన్ సంబంధించి కావచ్చు, హుజురాబాద్ ఎలక్షన్ సమాచారం వచ్చింది, ఈటల రాజేంద్ర గారు స్పందించాలా, రఘునందన్ రావు గారు ఉన్నారు, సంతోష్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, చాలా పోచారం శ్రీనివాసరెడ్డి గారు, పల్ల రాజేశ్వరరెడ్డి గారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఇందులో చాలా మందిని ఇంప్లీట్ చేసింది కలవకుండా. ఇక్కడ చరణ్ గారు వాళ్ళంతా అదే పార్టీలు ఉన్న వాళ్ళు, బయటకు వచ్చిన వాళ్ళు, ఉన్న వాళ్ళు ఎవరో కదా, ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేని వాళ్ళల్లో కాంగ్రెస్ నేతల్లో ఇంకెవరి పేరు రాలేదు, ఓన్లీ రేవంత్ రెడ్డి. అది వేరే వాళ్ళన్న కలవకుల కవిత గారు అనలే కదా, కలవకుల కవిత గారు హరీష్ రావు గారి వెనక, సంతోష్ రావు గారి వెనక ఉందని చెప్పి కలవకుల కవిత గారు మాట్లాడారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఆ కుటుంబం వెనక నేనెందుకుంటా, నేను ప్రజల వెనకాల ఉంటా, ప్రజలకు ముందుంటా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ముందుకు తీసుకునే ప్రయత్నంలో నేను ఉంటా తప్ప ఆ కుటుంబ పంచాయతీలో నేను తలదూర్చని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా కాళేశ్వరంలో కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం పాటు అధికారులు ఉన్నప్పుడు అవినీతి పాల్పడడం అనేది చాలా స్పష్టంగా నిర్ధారణ. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారే చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు. ఒకటి మాత్రం అవసరం, కల్వకుంట్ల కవిత గారు మాత్రం ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. అదే కాకుండా ఆ విషయంలో మాకు నేనేదో సానుభూతి ప్రకటిస్తుంది. ఎందుకంటే తను ఎమ్మెల్సీ పదవి సంబంధించి ఎవరు కూడా ఇప్పటివరకు రాజీనామా చేయమనో లేకపోతే ఒత్తిడి చేసిన పరిస్థితి లేదు. పార్టీలో 10 మందిని రాజీనామా చేయమని రోజు గోల చేస్తున్నారు, కానీ వీళ్ళు చేయట్లేదు. ఈ 10 మంది చేయట్లేదు. ఇక్కడ ఎవరైతే ఆమెను ఆదర్శంగా తీసుకొని 10 మందితో మీరు చేపిస్తారా? ఇక్కడ చేపిస్తారా? ఈ 10 విషయానికి పక్క ముదిగా ఇక్కడ ఈ ఇంటర్లింక్ ఎక్కడ లింక్ ఉంటుంది, ఏ లింక్? ఆమెను అభినందిస్తారు, రాజీనామా చేస్తే వీళ్ళేమో చేర్చుకుంటారు పార్టీలో. ఇక్కడ అంటే ఇక్కడ దయచేసి అర్థం చేసుకోవాల్సిందంటే కల్వకుంట్ల కవిత గారు మీరు అభినందించారు కాబట్టి అడుగుతున్నా. నేను అభినందించినంటే ఆమె సానుభూతి ప్రకటించిన ఆమె విషయంలో, మిగతా విషయాలు రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ కల్వకుంట్ల కవిత చాలా స్పష్టం. ఇప్పుడు సిబిఐ కూడా వారి ఆధారాలు సమర్పించాలి. కాళేశ్వరానికి సంబంధించి హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు పెద్ద ఎత్తున దోసుకుని చెప్పేసి చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు ఆరోపించారు. కాబట్టి సిబిఐకి ఆధారంతో ఉన్న సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా సిట్టు కూడా ఆధారాలు సమర్పించాల్సిన అవసరం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ రావు గారు ఉండరు అని చెప్పి చాలా స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్ చేపించేదానని చెప్పి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడారు. కాబట్టి సిట్టు కూడా ఆధారాలు సమర్పిస్తే బాగుంటుందని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీగా కోరుతా ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా కల్వకుంట్ల కుటుంబంలో అదేవిధంగా పంచాయతీ అనేది చాలా స్పష్టంగా పంపకాల్లో తేడాల మూలంగానే తేడా వచ్చి మాత్రమే కాంగ్రెస్ పార్టీకి కల్వకుంట్ల కవిత ఎలాంటి సంబంధం లేదు. ఇంకా ఉంటే భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఎందుకంటే రఘునందన్ రావు గారు దుబాకులో గెలిపించిన చాలా స్పష్టంగా మాట్లాడదాం. రఘునందన్ రావు గారు రియాక్ట్ అయ్యారు. విఠల్ గారు, బీజేపీ నేత విఠల్ గారు ఉన్నారు, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ ఇద్దరు అక్కడే ఉన్నారు. కాబట్టి అడుగుదాం, విఠల్ గారితో మాట్లాడదాం. విఠల్ గారు మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. తుల ఉమా కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మహిళా విభాగానికి చాలా సుదీర్ఘకాలం అధ్యక్షురాలిగా ఉన్నారు ఆమెతో మాట్లాడదాం మనం. తుల ఉమా గారు,
కవిత ఇష్యూని ఎలా చూస్తున్నారు మీరు? కవిత గారితో కలిసి చాలా చేశారు, కంపారిటివ్లీ కవిత గారి కంటే ఎక్కువ ఉద్యమాలు చేసినవారు మీరు వాస్తవానికి. ఎలా చూస్తున్నారు కవిత కేసీఆర్ తండ్రి కూతురు మధ్య పంచాయతీ, అన్నా చెల్లి మధ్య పంచాయతీ, అన్నా మంచోడే తండ్రి మంచివాడే అంటూ హరీష్ రావు సంతోష్ రావుని టార్గెట్ చేస్తున్నారు. ఓవరాల్ గా అది బీఆర్ఎస్ పార్టీకే కదా నష్టం చివరికి. నమస్తే కళ్యాణ్ గారు, బాగున్నారా? బాగున్నాను, చెప్పండి. నిజమండి, అంటే కవిత గారు మాట్లాడినటువంటిది ప్రెస్ మీట్ నేను చూశాను. ఆమె మొత్తము హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. వాస్తవంగా హరీష్ రావు గారి గురించి మీకు తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఎందుకంటే డే 1 నుంచి ఆయన కేసీఆర్ వెంట అంతకు ముందు గాని తర్వాత గాని కేసీఆర్ గారితోటే ఉన్నటువంటి వ్యక్తి. కేసీఆర్ హరీష్ రావును అనడం అని అంటే కేసీఆర్ గారిని అన్నట్టే కదా. కేసీఆర్ వేరు, హరీష్ రావు గారు వేరు కాదు. ఇవాళ అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు హరీష్ రావు అక్కడ డే నైట్ నిద్రపోకుండా అక్కడే కష్టపడి తొందరగా చేయాలని ఎంత కష్టపడ్డాడో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. అట్లయితేనే ఆ ప్రాజెక్టు మనం పూర్తి చేసుకోగలిగాము. మళ్ళొకటి ఏదైతే అవినీతి ఆరోపణలు అనేటువంటిది ఎక్కడ కూడా నిరూపణ కాలేదు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఒక కక్షపూరితంగా, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక పని కట్టుకొని ఒక బలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని, శక్తివంతమైనటువంటి పార్టీని, ఇవాళ ఈ బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది నిజంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఏ మూలకు పోయినా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఒక ప్రశ్నించే గొంతుగా ఉన్నారు కాబట్టి వాళ్ళను టార్గెట్ చేసి ఏదో ఒక రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, అసత్య ప్రచారాలు చేయడం కానీ అవినీతి ఆరోపణలు చేయడం కానీ చేస్తున్నారు. అది చేస్తున్నటువంటి దాంట్లో మరి తను ఆ రకంగా ఎందుకు మాట్లాడుతుందో, మరి ఆమె ఉద్దేశం ఏంటో, తను చెప్పిన దాంట్లో కూడా వాస్తవాలు లేవు. ఆమె ఎందుకంటే ఉద్యమంలో కలిసి పనిచేసినాం, కానీ పార్టీకి నష్టం చేసే పద్ధతిలో ఆమె మాట్లాడినటువంటి వాక్యాలు కానీ ఆమె మాట్లాడినటువంటి పద్ధతి కానీ సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే ఏదన్నా ఉంటే పార్టీలో ఏదన్నా నిజంగానే పార్టీకి మేలు చేయాలి, పార్టీ మంచి భవిష్యత్తులో మంచిగా ఉండాలి. ఇవాళ పార్టీలో 60 లక్షల మంది పార్టీ సైనికులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వాళ్ళందరి బాగు కోరుకునేటువంటి కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన ఆరోపణలు చేయడం అంటే పార్టీని వీక్ చేసే ఒక కుట్రలో భాగంగా చేస్తున్నట్టుగా నాకైతే అనిపించింది. పార్టీ భవిష్యత్తు మంచిగా ఉండాలి, బలమైనటువంటి పార్టీగా ఎదగాలని అన్నప్పుడు కవిత గారు ఏదన్నా సమస్యలు ఉంటే ఇంటర్నల్ గా మాట్లాడాలి. నాకు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ తర్వాత అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ లేకుంటే కవిత గురించి తెలిసిన వాళ్ళు కానీ కొన్ని మెసేజెస్ చేస్తున్నారు వాట్సాప్ లో అక్కడ ఇక్కడ. హరీష్ రావు గారు 2001లో లేరు అని ఆమె చెప్పిన దానిపైన ఎవరో రియాక్ట్ అయ్యి 1995లోనే హరీష్ రావు గారు ఫోన్ కలిపి కేసీఆర్ తో ల్యాండ్ ఫోన్ తనతో మాట్లాడించేవారు. ల్యాండ్ లైన్, అప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్లే హరీష్ రావు ఫోన్ చేసి కేసీఆర్ కి ఇచ్చేవారు మాట్లాడమని 1995లో. అంటే అప్పటి నుంచే కేసీఆర్ తో అటాచ్ అయి ఉన్నారు. ఆ కవిత ఎందుకు అలా చెప్పింది అని ఒకరు అడుగుతున్నారు ఒకరు. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఇది, అంటే ఒకరిపై ఒకరు ఆరోపణలు ఎలా ఉంటాయని చెప్తున్నాను. హరీష్ రావు గారు కేసీఆర్ నోడించాలని లేకుంటే అవినీతి పరుడు ఇవన్నీ చేస్తే ఆయన అభిమానులు ఎవరో హైదర్ షెహన్షా అని మీకు గుర్తుండే ఉంటుంది, ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్నాడు. ఆయన యాక్సిడెంట్ అయి చనిపోయాడు ఆ మధ్య. అది యాక్సిడెంట్ కాదు, దానిపై సిబిఐ విచారణ జరపాలి, దాని వెనుక ఎవరో ఉన్నారని ఇలాంటి మెసేజెస్ వస్తున్నాయి. అంటే మీ పార్టీ అంతర్గత వ్యవహారాలు ఇప్పుడు రోడ్డున పడుతున్నాయి, అవి విపక్షాలకు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారబోతున్నాయి. మీరు అధికారంలో కూడా లేరు ఇప్పుడు. ఏంటి పార్టీ భవిష్యత్తు ఏంటంటే ఏం చెప్తారు? మీరు సుదీర్ఘ కాలం అక్కడ ఉన్నారు కాబట్టి మీరు చెప్పాలి. పార్టీ భవిష్యత్తు చాలా మంచిగా ఉంది. ఇవాళ పార్టీ ఒక బలమైనటువంటి పార్టీగా రేపు ఆల్రెడీ ఎదిగి ఉన్నటువంటి పార్టీ. దీన్ని ఇవాళ ఎవరో కొంతమంది ఇవాళ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక బలమైనటువంటి పార్టీని బలహీనపరచాలి, వాళ్ళ బలమైన ఒక శక్తివంతమైనటువంటి నాయకుల్ని వాళ్ళ అవినీతి ఆరోపణలు చేసి వాళ్ళని వీక్ చేయాలి. వాళ్ళ బీఆర్ఎస్ క్యాడర్ ను వాళ్ళ అంటే మనోధైర్యాన్ని దెబ్బతీయాలనేటువంటి కుట్రలో భాగంగా చేస్తున్నారు. ఆమె మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా
ఇవాళ తెలంగాణకు ఉపయోగపడేది కాదు, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేది కాదు, బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడేటువంటి మాటలు కాదు. తాను వ్యక్తిగత దురుద్దేశంతో ఏదో కావాలని కక్షపూరితంగా ఒక ఉద్యమ నాయకుడిని వల్ల బీఆర్ఎస్ పార్టీని రేపు మళ్ళా భవిష్యత్తులో అధికారం తెచ్చుకోవడం కోసం అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన రేయిం పగలు కష్టపడుతూనే ఉన్నాడు. ఇవాళ 2001లో తను లేదు. అసలు ఆ తెలంగాణ మీరు అన్నట్టుగా 95లోనే చాలా మందికి ఎవరెవరినైతే తెలంగాణ వాదులను అందరిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈ పార్టీ పెట్టాలనేటువంటి చర్చలు జరుగుతున్నప్పటి నుంచి ప్రతి దాంట్లో చిన్న విషయంలో కూడా హరీష్ రావు గారి పాత్ర ఉంటుంది. అక్కడ హరీష్ రావు గారి ద్వారానే ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు కల్పించి మాట్లాడినటువంటి చరిత్ర వాళ్ళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ ఇప్పుడు దీన్ని బట్టి మనకు తెలుస్తుంది కదండి, హరీష్ రావు గారు 2001లో లేరు అనేది ఏదైతే ఉందో అది తప్పుడు ఆరోపణ కదండి. మీరు చూసిరు, కళ్యాణ్ గారు, నేను ఉన్నా, మనం అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము. తెలంగాణ తెచ్చుకోవడానికి ఎన్ని కష్టాలు బాధలు పడ్డామో అది మీకు తెలుసు, తెలంగాణ ప్రజలకు మనందరికి కూడా తెలుసు. కానీ ఆమె అసత్యపు ఆరోపణలు చేయడం అనేది ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. అది ప్రజలు అది క్షమించారు. అట్లాంటి మాటలు మాట్లాడకూడదు. ఏదన్నా ఉంటే వాస్తవాలు మాట్లాడండి. కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగిందంటే ఆధారాలు చూపించాలి. ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. రాలేదు కదా తులమ్మ గారు, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఉద్యమ కాలం నుంచి కూడా మీతో అయినా హరీష్ రావు గారితో అయినా కేసీఆర్ గారితో కూడా సన్నిహితంగా ఉన్న బీజేపీ, ప్రస్తుతం బీజేపీలో ఉన్న బీజేపీ నేత విఠల్ గారు, ఉద్యోగ సంఘం నేత కూడా విఠల్ గారు మనకు ఉన్నారు, లైవ్ లో ఉన్నారు. విఠల్ గారు, కవిత గారి ప్రెస్ మీట్ విన్నారు. టార్గెట్ హరీష్ రావు, సంతోష్ రావుగా కనిపిస్తుంది. అంటే వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ కి అన్యాయం జరగనివ్వను, వారికి ఇబ్బంది కలగనివ్వను, పార్టీకి నష్టం కలగనివ్వను, ఈ మాటల్ని ఎలా చూడాలి? అసలు కవిత గారి ప్రెస్ మీట్ లో మీకు ఏమనిపించింది? హరీష్ రావు గారితో మీకు కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా, హరీష్ రావు గారు పై కవిత చేసిన ఆరోపణలపై మీ రియాక్షన్ ఏంటి? ఎందుకంటే విఠల్ గారు ఇంకొకటి యాడ్ చేస్తాను, ఇందులో ఒక 2 అంశాలు మీ బీజేపీకి సంబంధించినవి కూడా ఉన్నాయి. దుబ్బాకలో రఘునందన్ రావును గెలిపించింది, హుజరాబాద్ లో ఈటెల రాజేందర్ ను బీజేపీ ఎమ్మెల్యేలుగా గెలిపించింది హరీష్ రావే అనేది కూడా ఒక కామెంట్ ఉంది అందులో. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. ఇక్కడ ఉన్నటువంటి ఉమక్క గారికి, మిగతా కౌశిక్ గారికి, వీక్షకులకి. అయితే ఉమక్క మాట్లాడింది నాకు వినబడలేదు. సరే, కవిత గారి మొత్తం ప్రెస్ మీట్ నేను ఫాలో అయ్యాను. అంటే విచిత్రం ఏంటంటే, పార్టీ పుట్టినప్పుడు మేము 2000 పార్టీ పుట్టకన్నా ముందు కళ్యాణ్ 2000లో పార్టీ పుట్టింది. నేను, ప్రకాష్ గారు, తర్వాత మిగతా మిత్రులు వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా హరీష్ రావుని కలిసినాము ఇక్కడ, కేసీఆర్ గారిని. 2000 సంగతి చెప్తున్నా, ఇప్పుడు కదా. అప్పటికి పార్టీ ఇంకా ఆవిర్భావం జరగలేదు, ఆ పార్టీ పెట్టాలా లేదా అన్న ఆలోచనలో ఉన్నటువంటి సందర్భంలో హరీష్ రావు గారు ఆ రోజు నుంచి కూడా కేసీఆర్ గారితో ఉన్నారు, అంత ముందు నుంచి కూడా ఉన్నారు. చాలా రోజులు నిరంతరం ఎప్పటికీ హరీష్ రావు గారు కేసీఆర్ తోటి ఉన్నారు. అంటే ఆయనకు కూడా బయట వార్తలు వస్తుంటాయి, అనేక అవమానాలు పార్టీలో జరిగినాయని రకరకాల వార్తలు వచ్చినా మామతో ఉంటానని చెప్పాడు, మామతో ఉన్నాడు. ఇవాళ కవిత గారి ఆరోపణలు చాలా తీవ్రమైనవి. పార్టీకి సరే, మేము బీజేపీలో ఉన్నప్పుడు కూడా పార్టీ అంతర్గత విషయం అయినప్పుడు కూడా ఒక ఉద్యమ పార్టీగా ఆ పార్టీకి తీవ్రమైన నష్టం చేసే చర్యలు ఇవాళ కవిత గారు మాట్లాడుతూ ఉంటాయి. కవిత నిజంగా టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ కాగలిగింది, ఎమ్మెల్సీ కాగలిగింది. మొన్న లిక్కర్ స్కామ్ లో ఉంటే బెయిల్ తెచ్చుకోవడానికి పార్టీ పరంగా కృషి చేసినట్టు అందరు చెప్పుకుంటారు. సో పార్టీ పరంగా కవిత గారికి జరగాల్సిన న్యాయం జరిగిందని నేను అనుకుంటాను. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ కవిత జైల్లో ఉంటే ములాఖాత్ కూడా హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు వెళ్ళారు. అక్కడ అడ్వకేట్ల చుట్టూ కూడా తిరిగారు. అవును, నాకు రవిచంద్రన్న ఎంపీ గారు బాగా సన్నిహిత మిత్రుడు, బంధువు కూడా. ఆయన వీళ్ళందరూ కలిసి చేసిన ప్రయత్నం మామూలు విషయం కాదు. ఆ బెయిల్ కోసం కృషి, సరే వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ అయినప్పటికీ కూడా కవిత గారికి తక్కువేం చేయలేదని పార్టీలో నేను చెప్పదలుచుకున్నా. ఆమెకు ఓడిపోతే ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నారు, మళ్ళీ ఆమె అవకాశం ఎమ్మెల్సీకి ఇచ్చారు. ఇవాళ ఎందుకు ఒకప్పుడు 2004-05లో సంతోష్, తర్వాత కవిత, కేటీఆర్ గారు ఒకేసారి పార్టీలోకి వచ్చినట్టున్నారు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు కవిత గారు తర్వాత సంతోష్ ఇద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా. అవును. వాస్తవంగా వీళ్ళందరికీ కూడా హరీష్ రావు దూరం.
కేటీఆర్ గారు, సంతోష్ గారు, తర్వాత కవిత గారు అంతా ఒక టీం. నాకు అప్పట్లో అబ్జర్వేషన్. వీళ్ళందరికీ హరీష్ రావు గారే దూరం. సంతోష్ అత్యంత సన్నిహిత తమ్ముడు అన్ననో, అంటే వాళ్ళిద్దరు కవిత గారు సంతోష్ గారు చాలా దగ్గర బంధుత్వం ఉంది, ఎప్పుడు 24 hours కలిసి ఉండే వాళ్ళే. అట్లాంటి సంతోష్ రావు గారితో ఏ రకమైన విభేదాలు వచ్చినాయి, ఎందుకు ఇవాళ పార్టీని టార్గెట్ చేస్తుంది కవిత అనేది, ఆమెకున్న రాజకీయ లక్ష్యం ఏంటి, ఆమె ఏం చేయదలుచుకుంది, పార్టీని నష్టం. ఇప్పుడు ప్రారంభంలో ఏంటంటే కేటీఆర్ గారితో పంచాయతీ పెట్టుకుంది, అంతే కదా. అవును, అంటే ఇంట్లో దయ్యాలు ఉన్నాయి అనేది, దయ్యాలు ఎవరన్నా పేర్లు చెప్పాలి ఈ రోజు కూడా. అంటే కేటీఆర్ గారు కూడా టార్గెట్ చేసి మాట్లాడి నేను ఎవరి నాయకత్వంలో పనిచేయనని స్పష్టంగా చెప్పింది. అంటే కేటీఆర్ గారి నాయకత్వంలో నేను పనిచేయనని చెప్పకనే చెప్పింది కదా. అవును. ఇవాళ మరి అందరినీ టార్గెట్ చేస్తూ పార్టీకి లాభం చేస్తుందా, తండ్రికి లాభం చేస్తుందా, నష్టం చేస్తుందా, తండ్రి సంతోషం కోసం కృషి చేస్తుందా, తండ్రికి ఇంకా మానసిక శోభను కల్పించే ప్రయత్నం చేస్తుందా? సో కుటుంబ సభ్యులు అందరు కలిసి అందరు ఒకే పార్టీలో ఉన్నారు, అందరు కలిసి పార్టీలకు వారికి ఉన్న ప్రాధాన్యత ఎవరికి ఉండదు, అది ఫ్యాక్ట్. అందరు కలిసి పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇవాళ బజార్లో పడితే ఏమవుతుంది పార్టీ అంటే? విఠల్ గారు ఇక్కడ ఒక పాయింట్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతుంది వ్యవహారం. కవిత గారు అంటారు హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని, బీఆర్ఎస్ నేతలు కొంతమంది అంటారు కవిత వెనుకే రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తున్నాడని. అలాంటి అనుమానం మీకేమైనా ఉందా? ఒక మాట అయితే చెప్పాలన్నా కళ్యాణ్ అన్న, 2012 అంటే 2014 తెలంగాణ రాష్ట్రం రాకన్నా ముందు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రేవంత్ రెడ్డి గారు, కవిత గారు అందులో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ అని ఉంది. చాలా సందర్భాల్లో పేపర్లు కూడా వచ్చింది, సోషల్ మీడియాలో కూడా. మీ మహేశ్వర్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో అన్నారు ఆ మాట. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఎవరికి సంబంధాలు ఉన్నట్టు అంటే 2014 కన్నా ముందు రేవంత్ రెడ్డి గారు తర్వాత కవిత గారు ఒకే ఒక కంపెనీలో డైరెక్టర్స్ కదా, ఆ రోజు కలిసి వ్యాపారాలు చేసిన వాళ్ళు. మరి సంబంధాలు ఎవరికి ఉన్నట్లు ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మాట చెప్పదలుచుకున్నాను, హరీష్ రావు గారు సరే ఎవరి పాత్ర వారికి ఉన్నప్పుడు కూడా కవిత గురించి తక్కువేం మాట్లాడి, కవిత కూడా ఉద్యమకాలంలో జాగృతి పేరు మీద పనిచేసి నేను చేయట్లేదు. కానీ అన్నిటి మించి ఇవాళ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక మాట రియాలిటీ మాట్లాడుకోవాలా, హరీష్ రావు అనేవాడు డెఫినెట్ గా పార్టీకి వెన్నెముక, పార్టీ కార్యకర్తలకు నిరంతరంగా అందుబాటులో ఉండే వ్యక్తి. ఆ రోజు ఉద్యమ కాలంలో సభలు జరుగుతూ ఉంటే ఈ వాజ్ ద లాస్ట్ పర్సన్ టు లీవ్ ద ప్లేస్, లీవ్ ద ప్రిమిసెస్. అందరిని పంపించి చివరికి ఎవరైనా మిగిలితే వాళ్ళకి డబ్బులు లేకపోతే, జేబులో డబ్బులు లేకపోతే సర్ది చెప్పి వాళ్ళ వెహికల్స్ ఎక్కారా లేదా అందరిని పంపించిన తర్వాత చివరి వ్యక్తిగా హరీష్ రావు గారు ఆ సభల నుంచి బయటకు వెళ్ళేవాడు. సభ జరుగుతూ ఉంటే తన కింద ఉండేవాడు హరీష్ రావు గారు చాలా సందర్భంలో. అవును. సో హరీష్ రావు గారు నిరంతరంగా కార్యకర్తలతో కలిసిమెలిసి ఉండే వ్యక్తి, అందుబాటులో ఉండే వ్యక్తి, క్యాడర్తో అందుబాటులో ఉండే వ్యక్తి. అట్లాంటి బ్యాక్ బోన్ గా ఉన్నటువంటి పార్టీ నాయకుడిని మీ అంతర్గత విభేదాలు ఏమన్నా ఉండొచ్చు, ఏదన్నా ఇష్యూస్ ఉంటే ఫ్యామిలీ ఇష్యూసా, కుటుంబ తగాదాలా, ఆస్తి తగాదాలా అంటే కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకోవాలి తప్ప ఒక ఉద్యమ నాయకుడిని హరీష్ రావు అంటే డెఫినెట్ గా తెలంగాణ సమాజం కేసీఆర్ గారి తర్వాత హరీష్ రావు గారికి అంత రెస్పెక్ట్ ఉంటుంది, కేటీఆర్ గారికి అంత రెస్పెక్ట్ ఉంటుంది. సో అట్లాంటి నాయకులని వల్ల విభేదాలు మీకున్నాయా ఎవరికి ఉన్నాయా, కానీ ఇది మొత్తం సమాజానికి తీసుకొచ్చేసి ఆ పార్టీని నష్టం చేసే చర్యలు అనేది తద్వారా కవిత గారు ఏం సాధించాలనుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలవాలి. ఏం సాధించాలని లక్ష్యం పనిచేస్తా ఉంది, ఏం సాధించాలనే పార్టీని నష్టం చేస్తుంది. ఇప్పుడు నిజంగా నిన్న సస్పెండ్ చేసిన వాళ్ళు ఎవరన్నా కళ్యాణ్ అన్న కేసీఆర్ గారే కదా. కేసీఆర్ గారు ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారే. అవును. కేసీఆర్ గారు ఆదేశాల మేరకు సస్పెండ్ అయింది కదా. అవును. ఇప్పుడు ఎందుకు సస్పెండ్ చేశారనేది తన తండ్రిని తండ్రిని అడగాలి, క్వశ్చన్ చేయాలి. నేనేం తప్పు చేసినా నన్ను ఎందుకు సస్పెండ్ చేసినా అడగాలి. కానీ ఇప్పుడు ఇవాళ మొత్తం పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకత్వం పైన ఆరోపణలు చేయడం ద్వారా పార్టీకి నష్టం, కార్యకర్తలకు నష్టం, పార్టీ భవిష్యత్తుకు నష్టం, పార్టీని నష్టం చేయడం ద్వారా పార్టీని అంటే విఠల్ గారు ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఆమె కన్ఫ్యూజ్ గా ఉంది అనుకుంటున్నారా, లేకుంటే జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తుంది అనుకుంటున్నారా? మీకేమనిపించింది? ఒక మాట అయితే బయట మాట్లాడుతున్నటువంటి అంటే బయట డిస్కషన్ లో వస్తున్నటువంటి వార్త ఏంటంటే డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారే ఈ తతంగం అంతా కవిత గారి ద్వారా నడిపిస్తా ఉన్నారు అని బయట చర్చ, విశ్లేషకులు రకరకాల మీడియా మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్న మాట ఇది. తద్వారా ఏంటంటే టిఆర్ఎస్ ని బలహీనపరిచి తను ఒక పార్టీ పెడితే కవిత గారు ఒక పార్టీని ఫ్లోట్ చేయడం ద్వారా మళ్ళీ నేను తెలంగాణ పార్టీ నాదే,
తెలంగాణ అస్తిత్వం పార్టీ నాదే, బీఆర్ఎస్ అనేది తెలంగాణ పార్టీ కాదు. అందులో ఉన్నటువంటి కీలకమైన ముఖ్య నాయకులందరినీ కూడా టీఆర్ఎస్ ఇటు తన కొత్త పార్టీ వైపు మళ్లించుకొని తనే ఎస్టాబ్లిష్ కావడానికి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నట్టుగా చాలా మంది బయట మాట్లాడుతున్నటువంటి విషయం. చూడాలి భవిష్యత్తు ఏం జరుగుతుంది. విఠల్ గారు, శ్రీకాంత్ రెడ్డి కరీంనగర్ DCMS మాజీ అధ్యక్షుడు, గతంలో విద్యార్థి విభాగంలో ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు బీఆర్ఎస్ పార్టీకి. అంతకుముందు TDPలో కూడా ఉన్నారు. సుదీర్ఘకాలంగా కేసీఆర్, KTR, హరీష్ రావు, కవిత అందరికీ చాలా సన్నిహితుడు ఆయన కూడా. శ్రీకాంత్ గారు ఎలా చూస్తున్నారు ఈరోజు కవిత ప్రెస్ మీటింగ్ కానీ హరీష్ రావు పై, ప్రధానంగా హరీష్ రావు, సంతోష్ రావు వాళ్ళిద్దరు టార్గెట్గా ఆమె చేసిన ఆరోపణలు కానీ, వాళ్ళిద్దరిని అవినీతి పరులు, వాళ్ళిద్దరూ దయ్యాలంటూ, కేసీఆర్, KTR దేవుడు అంటూ ఆమె బీఆర్ఎస్ పార్టీకి, అంటే మీ పార్టీకి నష్టం చేస్తున్నారా, లాభం చేస్తున్నారా? ఆమె బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయను నేను అంటున్నారు, కేసీఆర్, KTRకు నష్టం చేయను అంటున్నారు. ఎలా చూస్తున్నారు ప్రెస్ మీట్? మీకు ఏమనిపించింది? అది మీ పార్టీకి కొంచెం ఇబ్బందికర అంశంగా కనిపించట్లేదా? మ్యూట్లో ఉంది శ్రీకాంత్ గారు, మీది మ్యూట్ ఉంది. చెప్పండి. శ్రీకాంత్ గారు మీ ఆడియో రావట్లేదు, మ్యూట్లో ఉంది. శ్రీకాంత్ గారు మాట్లాడండి. రావట్లేదు. ఓకే, మాట్లాడదాం. మళ్ళీ శ్రీకాంత్ గారితో మాట్లాడదాం. PCR చెప్పాలి. అంటే విఠల్ గారు, ఆయన బీఆర్ఎస్ నేత ఏం కాదు, బీజేపీ చాలా సుదీర్ఘకాలం ఉద్యమాల్లో ఉన్న నాయకుడు ఆయన. ఆయన అబ్జర్వేషన్ కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కవిత వెనుక, కవిత రేవంత్ రెడ్డి పార్ట్నర్స్ అనేది అలా కనిపిస్తుంది. విఠలన్న మాట్లాడింది ఏమన్నాడంటే జనాలు అనుకుంటారు అన్నాడు, కానీ అదే ఇక్కడ జనాల అభిప్రాయాన్ని నమ్మినట్టే కదా. జనాల అభిప్రాయం కాదు కదా, జనాలు అనుకుంటుంది, విఠల్ గారు నమ్ముతున్నారు. విఠలన్న కూడా చాలా మాట్లాడారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దుబ్బాక కావచ్చు, హుజురాబాద్ కావచ్చు, ఈటెల గారు కావచ్చు, రఘునందన్ రావు గారితో ఒప్పందం అని చాలా కల్లకుంట్ల కవిత గారు మాట్లాడారు. ఆ ప్రశ్నలకు అందులో మీకే చెప్తాను. ఈటెల రాజేందర్, రఘునందన్ ఇద్దరు హరీష్ రావు వల్లే బయటకు పోయారన్నారు. వాళ్ళిద్దరిని హరీష్ రావు గెలిపించారన్నారు. ఎలా సెట్ అవుతుంది అది? ఇది కాదు, ఇక్కడ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వరలో హరీష్ రావు గారు, శ్రవణ్ రావు గారు, అదే సంతోష్ రావు గారు అని చెప్పారు. తర్వాత మీరేమో KTR ఉన్నారంటున్నారు, ఆమెమో KTRది కూడా వీళ్ళంతా ఎవరైనా ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులే. అదే కాకుండా చాలా స్పష్టంగా యూట్యూబ్ను అదే KTR గారు మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఛానల్ అంతా కూడా హరీష్ రావు గారు చూస్తూ ఉన్నారు, నువ్వు కూడా చూసుకొని చెప్పి చాలా స్పష్టంగా, అంటే 23 యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నాడు, చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. అదే కాకుండా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఏదైతే చెట్లకు సంబంధించిన వారంలో అవినీతి జరిగిందని చాలా స్పష్టంగా చెప్పారు. మొదటి నుంచి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్తూనే ఉన్న విషయం అదే. మీరు అంటే దీన్ని తెలివిగా దాటేస్తున్నారా లేకుంటే ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ రేవంత్ రెడ్డి వీళ్ళ ఎన్నుకున్నాడు, వాళ్ళపై ఉన్న కేసులు, వాళ్ళపై ఉన్న ACB ఏమైంది, మీది ఏం చేస్తున్నారు మీరు? రేవంత్ రెడ్డి వాళ్ళకి మద్దతుగా ఉన్నాడు అనేది కదా. మేమేమంటున్నాం, సిట్టు విచారణ జరుగుతుంది పోటీ అభ్యవహారంలో. కవిత గారు ఆధారాలతో సంబంధించినటువంటి సమాచారం అంతా అందిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిట్టు సిద్ధంగా ఉంటుంది. 41A నోటీస్ ఏమైనా ఇస్తారా? అది తర్వాత మనం చెప్పలేము. మేము కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించి ACBలో మేము భాగస్వాములు కాదు, సిట్టులో భాగస్వాములు కాదు. ప్రభుత్వం వాళ్ళు చూస్తారు. ఎందుకంటే విచారణ సంస్థలో పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చారు. వాళ్ళు కూడా ప్రెస్ మీట్ విని ఉండవచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాప్ వ్యవహారంలో విచారణ జరుగుతాం, సిట్ విచారణ జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఏకంగా సంతోష్ రావు గారి మీద ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంబంధించి కూడా తను మరి ప్రభుత్వానికి ఆధారాల సంబంధించి దాన్ని కూడా విచారణ చేయాల్సి వస్తుంది. అదే కాకుండా CBI సంబంధించి కాళేశ్వరం అవినీతి అని చాలా స్పష్టంగా తను చెప్పింది కాబట్టి ఖచ్చితంగా CBIకి సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇక్కడ మీరు చూస్తాం, ఏ రాష్ట్రంలో అయినా చూస్తూ ఉన్నారు, విడగొట్టి పాలించడం వాళ్ళ ఉద్దేశం. మన బీఆర్ఎస్ పార్టీ 2023 MP ఎలక్షన్లో మరి అంతే కదా. ఇప్పుడు బలహీన పడితే ఎవరి లాభం జరిగింది? 37% ఉన్న ఓటు బ్యాంకు 17% తగ్గడంతో ప్రధానంగా 5 ఎంపీలు ఉన్నట్టు భారతీయ జనతా పార్టీ 8 ఎంపీలు గెలిచింది కదా. ఓటు బ్యాంక్ 20% అనామతి వాళ్ళకి. బీఆర్ఎస్ లో చీలిక తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది అనేది చరణ్ కౌశిక్ వాదనగా కనిపిస్తుంది. మీ దగ్గరికి వస్తాను మళ్ళీ. శ్రీకాంత్ గారు ఉన్నారు లైవ్ లో. శ్రీకాంత్ గారు, ఎలా చూస్తున్నారు ఈ ప్రెస్ మీట్ ని? కవిత గారి వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా కనిపించట్లేదా మీకు? ఫీల్ అయినామండి, ఇబ్బంది అవుతుంది అని చెప్పి అనుకున్నాము నిన్నటి వరకు. ఎప్పుడైతే సస్పెన్షన్ చేసినారో ఆ రోజు స్పష్టంగా అందరికీ కనిపించింది. అంటే కేసీఆర్ గారికి కూతురు కన్నా కూడా, ఇంకా మిగతా కుటుంబ సభ్యుల కన్నా కూడా
పార్టీ ముఖ్యము, తర్వాత తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి నేను ఒక బలమైనటువంటి నమ్మకం మా అందరికి కూడా కలిగింది. కాబట్టి పెద్ద ఇప్పటి నుండి సమస్య లేదు. అయితే దీంట్లో ఒక్కటి గమనించాలండి, ఇవాళ ప్రెస్ మీట్ సరే అనుకున్న కొంతమంది బాగా ఉత్సాహంగా, ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చాలా ఉత్సాహంగా ఎదురు చూశారు. ఆమె ఏమో చెప్తుందని చెప్పి పాపం నిరాశకు గురయ్యారు వాళ్ళందరూ కూడా. మేము ఎక్స్పెక్ట్ చేసింది అందులో విషయం ఏమి ఉండదు, మాకు తెలుసు కదా, ఆమె గురించి తెలుసు కాబట్టి అందులో పెద్ద విషయం ఏమి ఉండదని చెప్పి మేము అనుకున్నట్టే జరిగింది. అయితే ఒక్కటండి ఇందులో గమనిస్తే, ముఖ్యంగా కవిత గారు సుమారు 2-3 మాసాల నుంచి ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉందండి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులలో పడుతుందో ఇక మనము సమాధానం చెప్పలేము ప్రజలకు అనుకునేటప్పుడు టక్కన కవిత గారిని ముంగట పెట్టడం, అది ఏదోటి ప్రెస్ మీట్ పెట్టడం, ఏదో రకమైనటువంటి మాట్లాడడం, ఇష్యూ డైవర్ట్ చేయడం, ఇట్లా 3 సందర్భాల్లో జరిగినాయండి. పూర్తిగా మీరు గమనిస్తే ఓసారేమో ఈడీ ఛార్జ్ షీట్ లో ముఖ్యమంత్రి గారి పేరు ఏది అక్కడ నేషనల్ హెరాల్డ్ దాంట్లో పెద్ద సంచలనమైనప్పుడు వెంటనే కవిత గారు ఒక ప్రెస్ మీటు, మళ్ళీ ఇప్పుడు ఏదైనా బాగా పెద్ద సమస్య వచ్చినప్పుడు మళ్ళీ ప్రెస్ మీటు. కాబట్టి డెఫినెట్గా పాపం మేము కూడా మా ఆడబిడ్డ ఎంతైనా నిన్నటి వరకు కూడా పూర్తి అక్కయ్య అని చెప్పి మేము ఇంట్లో కుటుంబ సభ్యులను ఏ విధంగా చూసుకుంటామో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నోరారా అక్కయ్య అని పిలుచుకున్నాము. కాకపోతే దురదృష్టం ఆమె 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ట్రాప్లో పడ్డదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకో మరి ఈ తతంగం అంతా కూడా కొంత మాకు ఇబ్బందికరమే అయినప్పటికీ కూడా నిన్న సస్పెన్షన్ అంటే శ్రీకాంత్ గారు ఇక్కడ ఒకటి, హరీష్ రావు గారు కేసీఆర్ ఓడగొట్టడానికి ట్రై చేశారు, కేటీఆర్ ఓడించేందుకు ట్రై చేశారు, ఈటెలను గెలిపించారు బీజేపీ నుంచి, రఘునందన్ బీజేపీ నుంచి గెలిపించారు, ఇలాంటి కామెంట్లను ఎలా చూస్తారు మరి? నేను ఏమంటున్నా అండి, ఈ రోజు ప్రెస్ మీట్ తో ఆ డొల్లతనం అంతా బయటపడ్డదండి. ఇవాళ హరీష్ రావు గారు డే 1 నుంచి కేసీఆర్ గారు పార్టీ పెట్టక ముందు నుంచి దగ్గర ఉన్నారు. కేసీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా హరీష్ రావు గారు కేసీఆర్ గారి దగ్గరే ఉన్నారు. ఇంకా వీళ్ళు లేరు. ఇప్పుడు కేటీఆర్ గారైనా తర్వాత కవిత మేడం అయినా అమెరికాలో ఉన్నారు. వీళ్ళు ఉన్నదంతా కేవలం హరీష్ రావు గారే ముందున్నదంతా కూడా. కాబట్టి ఆయన మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. మేము కాదండి, మీరు చూడలేదా హరీష్ రావు గారిని? విఠల్ గారు చూడలేదా? పాపం మన శరణ్ కౌశిక్ గారు అంటే చూడకపోయి ఉండొచ్చు, కానీ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు కానివ్వండి, తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా గమనిస్తూ వస్తున్నారు. హరీష్ రావు గారు ఏందని పని రాక్షసుడు. హరీష్ రావు గారి మీద ఇప్పటి వరకు ఎటువంటి ఆరోపణ లేదు. మొన్నటి నుంచి ఆరోపణలు మరి కాళేశ్వరం కానివ్వండి, తర్వాత ఇంకోటి కానివ్వండి, ఆరోపణలు సహజంగా వస్తాయి. అదే పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు, తర్వాత అన్ని లక్షల కోట్ల వ్యవహారం నడిచినప్పుడు ఖచ్చితంగా కొన్ని ఆరోపణలు వస్తాయి. కానీ అంటే బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు, కేటీఆర్ ఓడించేందుకు హరీష్ రావు ప్రయత్నం చేస్తుంటారా? అలా జరిగిందంట. బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది వచ్చిన ప్రతి క్షణం హరీష్ రావు గారు అండగా ఉన్నారు. 100% ట్రబుల్ షూటర్ గా హరీష్ రావు గారిని ఈ కవిత గారే అన్నారు. మాకన్నా ముందు హరీష్ రావు గారు పని రాక్షసుడు అని చెప్పి ఆమెనే 100 సార్లు మాట్లాడింది. కాబట్టి ఇవాళ ఏదో రకమైన ఆరోపణ చేయాలి, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాలి. నిన్న సస్పెన్షన్ గురయ్యారు, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాలి. ఎవరి మీద అనడానికి లేదు. వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పబ్లిక్ మనుషులు అందరూ కూడా అక్కడ ఇప్పుడు సంతోష్ రావు గారు 24 గంటలు కేసీఆర్ గారు ఎంబడి ఉండేటువంటి వాడు, పొద్దున 6 గంటలు మొదలుకొని రాత్రి 12 గంటల వరకు. కాబట్టి అందరికీ తెలిసినటువంటి వ్యక్తులు, వాళ్ళ వ్యవహారాలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తులు. కాబట్టి ఏదో రకంగా బట్టగాల్చి మీదయ్యాలి, ఎవరినో ఒకరిని ఆరోపించాలని చెప్పి ఇవాళ డొల్లతనం బయటపడ్డది. నాకు ఒకటి బాగా గుర్తుందండి. ఇప్పుడు హరీష్ రావు గారి గురించి ఈరోజు కవిత గారు మాట్లాడింది, తనే సమస్యలు సృష్టిస్తాడు, తనే పరిష్కరిస్తారని చెప్పి. ఎంత బాధాకరం అంటే ఆ మాట. ఒక్కసారండి మొత్తం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఒక అగ్ని పరీక్ష వచ్చింది. కొండా సురేఖ గారు రాజీనామా చేసి పోటీ చేశారు. కనీసం అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి కూడా లేకుండే. భిక్షపతి యాదవ్ గారు అని చెప్పి ఒక మామూలు జడ్పీటీసీ స్థాయి వ్యక్తిని ఆ రోజు హరీష్ రావు గారు మొత్తం అక్కడే 24 గంటలు ఉండి బాగా కష్టపడితే 1500 మెజారిటీతో గెలిచినామండి. అప్పుడేంది పోటీ ఎవరు? ఆమె వైఎస్ఆర్సీపీ జగన్ పార్టీ నుంచి పోటీ చేసి ఒకవేళ గెలిచినట్టుంటే తెలంగాణ అస్తిత్వానికే ముప్పని చెప్పి ఆ రోజు ఆయన పడ్డటువంటి అది మేము కూడా వెళ్ళినాం అక్కడ ప్రచారం. 2006లో ముఖ్యంగా 2008లో, ఇంకా 2006లో అంటే కొంత క్లియర్ గా ఉండే, 2008లో కేవలం 10,000 మెజార్టీతో కేసీఆర్ గారు గెలిచారు ఆ రోజు. కాబట్టి వాటికి పూర్తి స్థాయిలో హరీష్ రావు గారిని శంకించేటువంటి ఏ ఒక్క ఆధారం కానీ ఏది కూడా లేదండి. పాపం హరీష్ రావు గారు కూడా అనేక మొదటి నుంచి కూడా, అంటే ఇప్పటి నుండి కాదు, పార్టీ అధికారంలోకి వచ్చినాక మొదటి రోజు నుంచి హరీష్ రావు పార్టీ పెడతాడు, బీజేపీలోకి పోతాడు, లేకపోతే ఇంకో దాంట్లో పోతాడని చెప్పి ఎప్పుడు అగ్ని పరీక్షలు, ఇది వజ్రమా రాయా అని చెప్పి చూడడానికి ఒక కవిత మేడమే కాదు, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆరోపణలు చేసి ఇవాళ మొత్తానికి కేసీఆర్ గారిని తను దేవుళ్లాగా చూస్తాడు. సిద్దిపేటలో వాళ్ళ ఇల్లు ఉందండి. ఇప్పుడు కేసీఆర్ గారు పాత ఇల్లు హరీష్ రావు గారికి ఇచ్చారు. హరీష్ రావు గారు దాన్ని ఇల్లులాగా చూడడు, ఒక గుడిలాగా చూస్తాడు.
కాబట్టి హరీష్ రావు గారి గుండెలో కేసీఆర్ గారి స్థానం అందరికీ ఎందుకు హరీష్ రావు టార్గెట్ అయ్యారు కవిత కంటే ఏం చెప్తారు? నేను ఏమంటున్నాండి, ఇప్పుడు ఆరోపణలు చేయాలి, ఏదో ఒకటి చేయాలి పార్టీలో. ఎందుకు అంటే ఇవాళ ఉన్నటువంటి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కష్టం వచ్చినా, ఎప్పుడు ముఖ్యమంత్రి గారికి కష్టం వచ్చినా కవిత గారు రావడం, ఏదో రకంగా మాట్లాడడం, వీటన్నిటి కూడా చివరి ఒక్క నిమిషం చెప్తానండి. మొన్న అసెంబ్లీ జరిగిందండి. మొన్న అసెంబ్లీ జరిగితే రాత్రి 2 గంటల వరకు అసెంబ్లీ జరిగింది. 8 గంటల వరకు కూడా హరీష్ రావు గారు, తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు గారు మాట్లాడారు. ప్రతి ఒక్కరికి కూడా స్పష్టమైనటువంటి సమాధానం చెప్పారు. ప్రజలందరికీ కూడా తేట తెల్లం చేశారు. కాళేశ్వరం విషయంలో ఆ కమిషన్ ఏం చెప్పింది, కమిషన్ నుంచి మంత్రులు అడిగినటువంటి క్వశ్చన్లు అన్నిటి కూడా తనే సమాధానాలు చెప్పిండు. క్లియర్ అయింది. తెల్లారే ప్రెస్ మీట్ పెడతారండి? ఇది ఎవరు ఆడిస్తున్న నాటకం అనేది కొంచెం మన రాజకీయ అవగాహన ఉన్నటువంటి వాళ్ళం ఎవరికైనా కానీ తెలుస్తుంది కదా. తెల్లారే వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం అనేది, ప్లస్ ఈ ఆరోపణలు చేయడం, హరీష్ రావు గారు కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అని మీరు అసెంబ్లీలో మీ నాయకులంతా గగ్గోలు పెడితే, అవినీతి జరిగింది, హరీష్ రావు సంతోష్ రావు చేశారని కవిత చెప్పడం అనేది ఖచ్చితంగా మీ పార్టీకి అది ఇబ్బందికర అంశమే. ఒక నిమిషం మీరు లైన్ లో ఉండండి. విఠల్ గారు, అసలు రేవంత్ రెడ్డి ఎవరు వెనుక లేడు, రేవంత్ రెడ్డికి సంబంధమే లేదు. బీజేపీకే పార్టీలను చీల్చే గుణం ఉంది, చీల్చే అలవాటు ఉంది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ ను చీలుస్తుంది బీజేపీ నేతలే అనేది చరణ్ కౌశిక్ గారి వాదన. అన్న ఇప్పుడు ఆ మాటకు దాని సమాధానం చెప్పింది. ఇంతకుముందు మీరు ఒక్క మాట అన్నారు, కవిత గారిదే ఈటల రాజేందర్ అంటే దుబ్బాక అండ్ హుజరాబాద్ హరీష్ రావు గెలిపించిందండి. అదే మాట కవిత ఏమన్నది, ఆ రోజు ఈటల రాజేందర్ గారిని బయటికి పంపించడానికి కారణం హరీష్ రావు అని. రఘునందన్ కూడా ఈవెన్ రఘునందన్ ఇద్దరు రెండు కాంట్రాక్టర్. ఇప్పుడు బయటికి తనే బయటికి పంపించినప్పుడు తనని ఎట్లా గెలిపిస్తాడు? సింపుల్, కరెక్ట్, వెరీ సింపుల్ కాంట్రాక్టర్ స్టేట్మెంట్. ఆ రోజులు ఉన్నటువంటి వ్యతిరేకత, పార్టీ పైన ఉన్న వ్యతిరేకత, బండి సంజయ్ గారు బీజేపీ నాయకుడుగా ఉండి అప్పుడు కాంగ్రెస్ అంతలా పుంజుకోలేదు. ప్రజలు అనేక ఇంకా ఈటల రాజేందర్ కు హరీష్ రావుకు కొంత ఏమన్నా ఫ్రెండ్షిప్ ఉంటే ఉండొచ్చు, పార్టీలో కలిసి పనిచేశారు. కానీ రఘునందన్ కి హరీష్ రావు అయితే పచ్చగడ్డి వేస్తే రఘునందన్ గారు చాలా సందర్భంలో ఏం చెప్తాడు, హరీష్ రావు గారు ఒకే జిల్లా కాబట్టి నేను ఎదగలేకపోయినా, రఘునందన్ గారు ఉండడంతో నేను ఎదగలేకపోయినా నేను బయటకు వచ్చిన రఘునందన్ గారు చాలా సార్లు చెప్తారు హరీష్ రావు గారు ఉన్నారు కాబట్టి. అది నిజం కూడా, వాళ్ళిద్దరికి కాంట్రాక్టర్ ఉంటది. సో ఈ డిఫరెంట్ కాంట్రాక్టర్ స్టేట్మెంట్స్ ఇవ్వడం ద్వారా పార్టీని, ప్రజల్ని, తర్వాత కార్యకర్తని కన్ఫ్యూజ్ చేసి తన ఏదో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం అన్న. రెండోది అన్న, బీజేపీ ఇప్పుడు మేము అధికారంలో లేము, భవిష్యత్తులో వస్తామేమో. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాకు బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఆల్రెడీ మొన్న ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు గెలవని పార్టీని మేము ఆ పార్టీని ఏం చేసుకుంటామన్నా? ఆ పార్టీని చీల్చేం చేస్తాము, చీల్చకుండా ఏం చేస్తాము? ప్రజల ఆదరణ మాకు ఉంటది, ఆదరణ పెరుగుతుంటది, మోడీ గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం, పార్టీ ప్రజలు ఆదరిస్తే బీజేపీ గెలుస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ బలహీనపరచడం ద్వారా కానీ లేదా చీల్చడం ద్వారా మాకు వచ్చే రాజకీయ లబ్ధి ఏంది? సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కవిత గారు చాలా సందర్భాలు ఏం చెప్పింది, నేను జైల్లో ఉన్నప్పుడు విలీనం చేస్తే నేను వ్యతిరేకిస్తానని అని తనే మాట్లాడింది. అవును. సో ఒకవేళ నిజంగా విలీనం అనుకుంటే అప్పట్లోనే విలీనం జరిగేది కదా. సో భారతీయ జనతా పార్టీ ఈ రాజకీయాలకు దూరం, ఈ రకమైనటువంటి చీల్చే రాజకీయాల దూరం. సరే, ప్రజలు చూసుకుంటారు, ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఒక ఉద్యమ నాయకుడిగా నా ఆవేదన ఏంటంటే, ఒక ఉద్యమ పార్టీని ఈ రకమైన కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ తోటి నష్టం చేసే చర్యలు, అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ కాదు, నేను ఐఎమ్ కన్సర్న్ అబౌట్ ది లార్జెస్ట్ లాక్స్ ఆఫ్ పీపుల్, కార్యకర్తలు. అంటే ఆ పార్టీ నుంచి ఉన్నటువంటి 60 లక్షల మంది కార్యకర్తలు రేపో మాపో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు కావాల్సిన క్యాడర్ లో ఇది కన్ఫ్యూజన్ కదా. తన బిడ్డ కదా, కేసీఆర్ గారి బిడ్డ కదా. అంటే ఇంకొకటి విఠల్ గారు, ఇంకొకటి మీ కేసీఆర్ గారు కూడా చాలా సన్నిహితులు, మీ కేసీఆర్ గారి గురించి చాలా ఎక్కువగా తెలుసు. ఎందుకంటే ఉద్యోగ సంఘం నాయకుడిగా మీరు ఉద్యమంలో చాలా కీలక పాత్ర ఇది. అంటే నేను అడిగేది ఏంటంటే, ఎవరో చెప్పితే, ఎవరో ప్రభావితం చేస్తే, వాటెవర్ హరీష్ రావు గారి, సంతోష్ గారు కానీ, లేదంటే విఠల్ గారు కానీ, నేను కానీ, ఇంకెవరు కానీ చేస్తే సొంత కూతురిని కేసీఆర్ సస్పెండ్ చేస్తారా? జస్ట్ ఇంపాసిబుల్ అన్న. కేసీఆర్ గారు అబౌవ్ ద ఆల్ ఒక ఉద్యమ నాయకుడు, ఇవన్నిటికీ అన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు. ఎవరి ప్రభావంలో ఉండడు, ఎవరి ప్రభావితంలో పనిచేయడు, అందరితో చర్చిస్తాడు, అది వేరే విషయం. తన నిర్ణయం ఈజ్ సుప్రీం. తన నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. ఇవాళ వారికి ఉన్న ఆవేదన ఏంటంటే, ఫ్యామిలీ మెంబర్స్ ఇవాళ ఈ రకమైనటువంటి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి, పార్టీని విచ్ఛిన్నం చేసే స్థితిలో ఆయన ఆవేదన చెందుతుండొచ్చు ఒక పెద్ద మనిషిగా. ఈ రకమైనటువంటి వాతావరణం ఏ తండ్రి కూడా అది నచ్చదు. అంటే ఏ తండ్రి కూడా ఆవేదన డెఫినెట్ చెందుతాడు. సరే, కేసీఆర్ గారు తక్కువేం చేసిన కవిత గారికి,
ఎంపీ ఇచ్చాడు, ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంటే సరే వాళ్ళ ప్రయత్నం లీగల్ గా ఎంత పోరాటం చేశారో బెయిల్ ఇప్పగలిగారు. ఓపిక ఉంటే బాగుండేది కదా కవితమ్మకి, ఎంతో కొంత ఓపిక పట్టుకుంటే రాజకీయాల అవకాశాలు వచ్చాయి. సో ఈ రకమైనటువంటి తన చెట్టుని తను నరుక్కోవడము, తన ఇల్లును తను కాలబెట్టుకోవడం అంటే రేపు కవిత బయటకు వచ్చి పార్టీ పెడతది అనుకుందాం అన్న, తెలంగాణ జాగృతి అని పెడతదని. ఎవరు ఆదరిస్తారు? లిక్కర్ స్కామ్, లిక్కర్ కవితగానే పిలుస్తారు కదా ప్రజలు, ఆ మధ్యలో ఉంటది కదా, ఆదరించే వాళ్ళు ఎవరు? ఇప్పుడు కౌశిక్ గారు, మీకు మాత్రం ఈ వ్యవహారం బీఆర్ఎస్ లో జరుగుతుంది కొంత ఆనందం ఇచ్చే అంశంగా కనిపిస్తుంది సార్. ఇప్పుడు మీరు చూడండి, భారతీయ జనతా పార్టీ ఎన్సీపీని చీల్చారు, శరద్ పవార్ గారు అజిత్ పవార్ గారిని చీల్చారు, శివసేనను ఉద్ధవ్ ఠాక్రే ఏక్నాథ్ షిండేని చీల్చారు, ఏకంగా ఎల్జేపీని చీల్చారు. ఫస్ట్ పశుపత్ పాశ్వాన్ కేంద్ర మంత్రి చేశారు, తర్వాత చిరగ్ పాశ్వాన్ మళ్ళా కేంద్ర మంత్రి చేశారు. భారతీయ జనతా పార్టీ చీల్చే సంస్కృతి భారతీయ జనతా పార్టీలో ఉంటది. అదే విలీనమయ్యే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. అదే చెప్తున్నా, ఆడికే వస్తున్నాం. విలీనమయ్యే ప్రయత్నం చేసిన మాట దాని విలీనం అయితే లాభం జరగదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గ్రహించి ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారి రూపంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలహీనపరిచినప్పుడు అయితే ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీ లాభం జరుగుతుంది. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, ఎంపీ ఎలక్షన్లో 24లో జరిగిన ఎంపీ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో 37% వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి తర్వాత 17% పరిమితం అయితే 20% విడిపోయింది భారతీయ జనతా పార్టీ. మా 40% మాకు అట్నే ఉన్నాయి, మాకేం లాభం లేదు. కల్వకుంట్ల కవిత గారితో బీఆర్ఎస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ బలహీన పడితే అది భారతీయ ఏది ఇమీడియట్ ఎలక్షన్ లేవు కదా. ఇప్పుడు ఎలక్షన్ల గురించి కాదు, రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లేవా? ఇప్పుడు ఎలక్షన్ లోకల్ బాడీలో భారతీయ జనతా పార్టీ బలహీనం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ రామాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసి మేము కాదు. ఎందుకంటే లోకల్ బాడీలో బీఆర్ఎస్ పార్టీకి కన్నా భారతీయ జనతా పార్టీ వీక్ గా ఉన్నది. ఎంపీ ఎలక్షన్ గెలిచిండ్రు, చెప్పండి కౌశిక్ ఒక్క మాట. ఇప్పుడు కవిత ముందు పెట్టి మేము చీల్చి ఆమె లిక్కర్ స్కామ్ నుండి మేము తీసుకుంటే మాకు లాభమా? మరి ఎంతమంది చేసిరే మీరు? ఏమంది విశ్వాసం కేసు అయింది, ఆయన ఇప్పుడు భారతీయ ముఖ్యమంత్రి అయ్యిండు. సువేంద్ర అధికారి టీఎంసీ కేసు అయింది, భారతీయ జనతా ఫ్లోర్ లీడర్ ఉన్నారు. అశోక్ చవాన్ గారు ఒక్కరా ఇద్దరా? అజిత్ పవార్ ఉరిదీయాలని చెప్పి 70 కోట్ల కుంభకోణం చేసి నేషనల్ కరప్షన్ భారతీయ జనతా పార్టీలో ఆర్థిక శాఖ మంత్రి, ఎన్డీఏలో ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు. కరప్షన్ పార్టీ అన్న రేవంత్ రెడ్డి మీ సీఎం ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ అంతో ఇంతో చేసుకుంటాము కౌశిక్ భాయ్, రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ ఒక్క నిమిషం విఠల్ గారు, చరణ్ కౌశిక్ గారు రెండు పార్టీల్లో చేరనంటున్నారు. ఆమె ఏదో బీసీ నినాదంతో కొత్త పార్టీ పెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఒకసారి మాధవి తెలంగాణ జాగృతి మహిళా విభాగం అధ్యక్షురాలు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. పక్కనే కవిత గారు పక్కనే ఇంతసేపు ఉన్నారు. మాధవి గారు, ఏంటి కవిత గారు పెట్టిన ప్రెస్ మీట్ లో అసలు ప్రజలకు సంబంధించిన అంశం కానీ, ప్రజలకు ఆమె ఏం చేయబోతున్నారు, ఆమె బయటకు చేంజ్ చేస్తారనే విషయం కానీ ఏమీ లేదు. అదేదో వాళ్ళ ఇంటర్నల్ పంచాయతీ లాగా కనిపించింది. హరీష్ రావు, రఘునందన్ రావు ఇద్దరు, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ ఇద్దరు హరీష్ రావు గారి వల్లే బయటకు వెళ్ళారని అంటారు. వాళ్ళిద్దరిని హరీష్ రావే గెలిపించాడంటారు. ఏంటిది అసలు? హరీష్ రావుని ఎందుకు టార్గెట్ చేశారు? హరీష్ రావుని టార్గెట్ చేయడంలో మీనింగ్ లెస్, వాళ్ళ ఇంటర్నల్ పంచాయతీ కోసం ఆమె బయటకు వచ్చినట్టుంది. ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి, ఏం చెప్తారు మీరు? అండి, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రోజు పెట్టినటువంటి మీడియా ప్రెస్ మీట్ ఏదైతుందో అది ముఖ్యంగా నిన్న ఇచ్చినటువంటి సస్పెన్షన్ లెటర్ గురించి మాత్రమే పెట్టారు. కాబట్టి దాని గురించే వివరణ ఇచ్చిండ్రు. అంటే ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నారు అనేది కొద్ది రోజుల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మా విధి విధానాలు ఏంటనేది కవితక్క గారు మళ్ళీ ప్రజలకు ఏం చేయాలి, మా ఎజెండా ఏంటని త్వరలోనే తెలియజేస్తారు. కానీ ఈ రోజు ఇంటెన్షన్ మాత్రం నిన్న ఇచ్చిన సస్పెన్షన్ లెటర్ అది ఎంతవరకు కరెక్ట్ ప్రజలు గమనించాలి, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా గమనించాలి అన్న దాంతో పెట్టడం జరిగింది. అంటే ఆమె చెప్పిన దాంట్లో కొంత కాంట్రడిక్షన్ ఉంది. అది రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ హరీష్ రావు గారి వల్లే బయటకు వెళ్ళారంటారు. వాళ్ళిద్దరిని హరీష్ రావే గెలిపించారంటారు. ఎందుకు హరీష్ రావుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? హరీష్ రావు ఏమైనా కవిత ప్లేస్ లాక్కున్నారు పార్టీలో అని అట్లా ఏమైనా ఉందా ఆమెకి? హరీష్ రావు గారిని అనాలని కాదు, ఈ రోజు కేసీఆర్ గారు అంత పెద్ద మహానుభావుడి మీద ఈ రోజు సిబిఐ ఎంక్వైరీకి వచ్చేసి ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి కేసీఆర్ గారు తప్పుడు చేసిరని నిరూపించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటే, కానీ హరీష్ రావు గారు ఏం చేస్తున్నారు? హరీష్ రావు గారే కదా అసెంబ్లీలో ఫైట్ చేసింది, హరీష్ రావు గారే కదా 10 మంది మంత్రులను ఎదుర్కొన్నారు ఆయన. అసెంబ్లీలో ఎలాంటి పిలుపునిచ్చిండ్రు, అసలు బీఆర్ఎస్ పార్టీగా ఎలాంటి పిలుపునిచ్చారు? అంత పెద్ద మహానుభావుడికి వచ్చే ముందు ఊరికే ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి
పోషించి కేసీఆర్ గారినే మాట్లాడుతున్నారు తప్ప ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు దగ్గరుండి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించి అన్ని చేశారు కదా, దానికి ముఖ్య పాత్ర పోషించిన హరీష్ రావు గారు కదా, వారి ప్రస్తావన ఒకసారి కూడా తీసుకొస్తలేరు. కాబట్టి కేసీఆర్ గారిని అనవసరంగా ఎందుకు బదనాం చేస్తారు? కేసీఆర్ గారు అన్ని శాఖలను చూసుకుంటూ వచ్చిండ్రు, అన్ని పక్కన పెట్టేసి దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, దాన్ని కేసీఆర్ గారే బాధ్యుడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటుంటే అది ఇంటెన్షన్ గా హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కై చేపించినట్టు మీకు కూడా అర్థమవుతుంది కదండి, మీడియాకి అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అంటారు. ఒక తండ్రిగా, ఒక అధినేతగా కేసీఆర్ గారి మీద అంత నింద పడడం భరించలేక ఒక కూతురు మాధవ్ గారు ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్టులో అసలు అవినీతే జరగలేదు అనేది బీఆర్ఎస్ వాదన. అసెంబ్లీలో అదే వాదన వినిపించారు. అర్ధరాత్రి 1:30, 2 గంటల వరకు బీఆర్ఎస్ నేతలంతా కూడా వినిపించారు. తెల్లారి ఆ అసెంబ్లీ తెల్లారే కవిత గారు ముందుకొచ్చి కాళేశ్వరంలో అవినీతి జరిగింది, హరీష్ రావుకు సంతోష్ రావు చేశారు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవినీతి జరిగిందా జరగలేదన్నది రోజుల మీద తెలుస్తుంది. కవిత గారు చెప్పారు, జరిగిందని కవిత గారే చెప్పారు. బాధ్యత కాదు, ఒక్క నిమిషం, దానికి కేసీఆర్ గారి బాధ్యత కాదు, దానికి సంబంధిత శాఖ మంత్రి హరీష్ రావు గారి బాధ్యత. హరీష్ రావు గారిని మీరు సిబిఐ ఎంక్వైరీ చేయాలి, హరీష్ రావు గారితో మాట్లాడిన తర్వాత లాస్ట్ కు సీఎం గారి దగ్గర పోవాలి తప్ప కేవలం ఇంటెన్షన్ గా కేసీఆర్ గారి మీద చేసిన ఎంక్వైరీ కాదండి, అది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై చేసిన ఎంక్వైరీ. అది అందులో అందరు వస్తారు, హరీష్ రావు వస్తారు, కవితను కూడా సిబిఐ విచారణకు పిలవాలని ధర్మపురి అరవింద్ నిన్న ఒక కామెంట్ చేశారు. ఎందుకంటే ఆమె దగ్గర సాక్ష్యాలు ఉన్నట్టున్నాయి, ఆమెను విలుమంటున్నారు. ఖచ్చితంగా కవితక్క గారు ఎలాంటి ఎంక్వైరీలు పెట్టినా వాటికి ఇప్పటి వరకు ఎంతో మంది ఎన్నో ఎంక్వైరీలు కేసులు పెట్టినా వాటిని స్వాగతిస్తుంది, ఆ ఎంక్వైరీలకు వెళ్తుంది, అటెండ్ అవుతుంది, తన నిరూపించుకుంటే తన తప్పు లేదని చెప్పేసి నిరూపించుకునేటువంటి వ్యక్తి. ఇంతకుముందు కేసీఆర్ గారు చెప్పారు, నా బిడ్డ ఎలాంటి తప్పు చేయలేదు, కడిగిన ముత్యం లాగొచ్చని. ఇంకా ఎన్ని ఎంక్వైరీలు పెట్టుకున్నా తను భయపడే వ్యక్తి కాదు. రైట్, ఫైనల్ గా ఒక మాట చెప్పండి, కేసీఆర్ కేటీఆర్ మంచి వాళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు, హరీష్ రావు సంతోష్ మాత్రం దుస్తులు దుర్మార్గులు అని పార్టీకి లాభం చేస్తున్నారా నష్టం చేస్తున్నారా? పార్టీ కారణం, కేవలం కేసీఆర్ గారు కూతురు అవడమే కారణం. రైట్, థ్యాంక్ యూ మాధవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఈ వ్యవహారం ఎటు వెళ్తుందో చూడాలి. చరణ్ కౌశిక్ గారు, మీరు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనేది మాత్రం బీజేపీ బీఆర్ఎస్ అందరూ అనుమానంగా కనిపిస్తుంది. మరి దానికి కాలమే సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అయ్యారు, నాకేం సంబంధం లేదని. చూద్దాం ఏం జరగబోతుంది కవిత వ్యవహారం అనేది చూద్దాం. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ విఠల్ గారు, థ్యాంక్ యూ శ్రీకాంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ మాధవ్ గారు. మొత్తానికి కవిత పెట్టిన ప్రెస్ మీట్ మాత్రం కేవలం టార్గెట్ హరీష్ రావు, టార్గెట్ సంతోష్ రావు అంతే కనిపించింది. అందులో విషయం ఇంకేం కనిపించలేదు. వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ కేసీఆర్ కేటీఆర్ని అభిమానిస్తూ ప్రేమిస్తూ వాళ్ళను బలోపేతం చేసే లక్ష్యం కవితలో కనిపించింది. అలా సాధ్యం అవుతుందా? బీఆర్ఎస్ లాభమా నష్టమా? కాలమే సమాధానం ఇవ్వాలి. కవిత పైన పెట్టు, కవిత ఏం చేయబోతుంది అనేది కూడా కాలమే ఏం చేయబోతుంది మనం చూడాలి. కాలమే సమాధానం చెప్తుంది అన్నిటికి కూడా. లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది లంచ్ అవర్ డిబేట్.